ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకి, మావోయిస్టులకి మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల అగ్రనేత కీలక వ్యక్తి అయినటువంటి కేశవరావు చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం కేశవరావుది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి టెక్కల దగ్గర ఉండే అన్నపేట అనేటటువంటి ఒక చిన్న గ్రామం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడో ఈ గ్రామాన్ని విడిచి తను చదువుతున్నప్పుడే మావోయిస్ట్ భావజాలానికి అట్రాక్ట్ అయ్యి మావోయిస్టుల్లో కలిసిపోయిన వ్యక్తి. చాలా విషయాల్లో కూడా కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం అన్నపేటలో ఏదైతే కేశవరావు యొక్క స్వస్థలమైనటువంటి అన్నపేట అతని సొంత ఇంటి దగ్గర ఉన్నాము. చూసుకోవచ్చు. చాలా కాలం పాటుగా కూడా ఈ ఇల్లు ఖాళీగానే ఉందని చెప్పి ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన తల్లిదండ్రులకి ఇద్దరు కుమారులని చెప్తున్నారు. చిన్న కుమారుడు ఢిల్లీరావు కూడా ఈ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత తల్లి, తండ్రి ఇద్దరు మృతి చెందడంతో ఇంటికి దాదాపు ఎవరు లేరని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి పని మనిషి మాత్రమే ఇంట్లో ఉంటుంది. తను మాత్రమే ఇక్కడ ఉండేటటువంటి ఇంటిని మెయింటైన్ చేస్తుంది అని చెప్తున్నారు. అయితే కేశవరావుకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ప్రస్తుతం ఎవరికీ కూడా ఇక్కడ తెలీదని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం వాళ్ళ పక్కింటి వాళ్ళున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో, ఒకసారి ఆ పక్కింటి బామ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. కేశవరావుకి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలుసు అని చెప్పి. బామ్మ నమస్తే. మీ పేరు? చిన్నమ్మి. చిన్నమ్మ గారు. కేశవరావు ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్రనేత ఉన్నారో ఆయన స్వగ్రామం ఇదే అని చెప్తున్నారు. మీరు ఆయన పక్కింట్లోనే నివసిస్తున్నారు. ఉన్నాము తెలుసు. ఆయనకి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా మీకు తెలుసా? మాకు తెలదు. హ్మ్. తెలదు. మేము కోడంతకానికి వచ్చినాను కదా! అప్పటికెళ్ళిపోండి కదా! నాకేం హ్మ్. తెలుస్తది చెప్పు. ఇక్కడ ఉన్నోళ్ళమైతే మా ఆయన చచ్చిపోండ్రు. మా పిల్లలు ఉండేవాళ్ళు చచ్చిపోండ్రు. మరి నేను ఒకదాన్ని మిగిలున్నాను. అయితే నాకు ఆయన కోసం వినడం గాని అలా ఏమైనా ఎండమంటే ఉన్నాడు. ఆయన ఎండమే. ఆ ఎండమే గాని మరి నువ్వు రాడాలు, పోడాలు అవి లేవు. మీరొచ్చేసరికి ఆయన కుటుంబం ఇక్కడ ఉండేదా? ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఉన్నారు. అమ్మగారు గాని, నాన్నగారు ఆళ్ళ అమ్మ, గాని. నాన్న అందరూ నాన్నలు చచ్చిపోయారు. ఇక్కడే నాన్న హ్మ్. చచ్చిపోయిండు. అమ్మ ఉన్నది. కేశవరావు వాళ్ళ అమ్మ, నాన్న ఏం చేసేవాళ్ళమ్మ? ఆళ్ళ అమ్మ మా ఇద్దరు అమ్మలు. ఒక హ్మ్. అమ్మ ఇప్పుడున్నది. మొదట కేశవరావు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. హ్మ్. ఆళ్ళొక ఒకటే బొమ్మను మాస్ట్ అతను. హ్మ్. ఆ యమ్మ మాస్ట్ భార్య. ఓకే. హ్మ్. సో, కేశవరావుకి అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? ఆళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. హ్మ్. ముగ్గురు అక్కచెల్లెళ్ళు. హ్మ్. ఆ ముగ్గురు అక్కచెల్లెల్లోనికి ఒక అక్కచెల్లెలు చచ్చిపోయింది. హ్మ్. ఇద్దరు అక్కచెల్లెళ్ళున్నారు. ముగ్గురులోనికి మరి ఈయన అయిపోండి ఈయన. హ్మ్. ఇద్దరే ఉన్నారు. హ్మ్. ఆ ఇద్దరు వైజాగ్‌లో ఉన్నారు. అక్కచెల్లెళ్ళు ఎవలిళ్ళ కాడ వాళ్ళున్నారు. ఎవలికిచ్చిన తర్వాత బయటోళ్ళకిచ్చిన తర్వాత హ్మ్. ఎవలిళ్ళంటే వాళ్ళే ఉంటారు. కేశవరావు విషయానికొచ్చినట్లయితే ఆయన మావోయిస్టుల్లోనే కీలక అగ్రనేత అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో, అలాంటి వ్యక్తి నిన్న ఏదైతే పోలీసులు జరిపినటువంటి ఎదురుకాల్పులున్నాయో అందులో మృతి చెందడం జరిగింది. హ్మ్. సో, మీ గ్రామస్తునిగా మీరేమనుకుంటున్నారు ఆయన పట్ల? మరి తొలకసారి ఇలా జరిగింది. హ్మ్. అప్పుడు మళ్ళా చూడు ఉన్నాడని తెలిసింది. హ్మ్. నిన్నటి వరకు ఈవేళటి వరకి జరిగిందో జరగలేదని లెక్కల్లోనే ఉన్నారు. హ్మ్. ఇప్పుడు పూర్తి బాగొట్టు చనిపోండని కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేస్తున్నారు. చేసినట్టు కనబడుతున్నారు. చెప్తారు పేపర్ల గంట చేస్తారు. హ్మ్. సో, మీరేమంటున్నారు? ఈ గ్రామస్తురాలుగా మీ మీ ఉద్దేశం ఏంటి ఆయన చనిపోవడం పట్ల? మరి చచ్చిపోండని ఆయనకొంతాను. ఆ! బాధాకరమేనా? ఆ! బాధే మరి బాధ కాదు. ఇరుగు పొరుగులం బాధ కాదు. హ్మ్. ఇప్పుడున్నోళ్ళం గదా! మరి ఒక ఇరుగు పొరుగంతా కన్నతల్లి లెక్కే కదమ్మా! హ్మ్. అది నేనొస్తాటికి లేడంతే హ్మ్. కారణం. మేము ఒక దిక్కున్నాం. మొగుడికొచ్చినాను ఈ ఊరు. హ్మ్. హ్మ్. పెళ్ళయిన తర్వాత వచ్చినాను. హ్మ్. వచ్చి అమ్మ ఇప్పుడు ప్రస్తుతం ఆయన మృతి చెందిన తర్వాత ఆయన అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని స్వగ్రామం రావడం గాని, వెళ్ళడం గాని రాలేదింక. అట్లాంటివి ఇంక ఇంకేమైనా రాలేదు. ఇంక వస్తారా? మరి ఏమో తెలదు. వస్తారేమో తెలదు గానీ ఇప్పుడుకి రాలేదు. హ్మ్. ఆయన అంత్యక్రియలు ఎక్కడ జరిపిస్తారని మీకేమైనా ఏటో తెలదు. తెలిసిందా? తెలదు. ఇంకా తెలీదు. తెలీదు మాకు తెలదు. హ్మ్. అది ఇప్పుడు తెలదు. ఆళ్ళెవలో ఇక్కడుంటే తెలుస్తది. హ్మ్. ఊరోళ్ళం ఎవలికేటి తెలుస్తది? ఎవలికేటి అంత బాధ పట్టింది? తెస్తారు, వస్తారు, ఉంటారు. ఇక్కడ ఏదో జరుపుతామని తెలదు కదా! ఆళ్ళు ఏదో చెప్తే అప్పుడు తెలుస్తది. కేశవరావు యొక్క చిన్ననాటి స్నేహితులు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద ఉన్నాం మనం కూడా. అయితే చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి తిరిగాము అంటున్నారు. అసలు చిన్నప్పటి నుంచే కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్నటువంటి కేశవరావు ఏ విధంగా ఉండేవారు? ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది? ఇవన్నీ కూడా ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. మీ పేరు? రమణయ్య. రమణయ్య గారు, నిన్న మావోయిస్టులకి, పోలీసులకి ఛత్తీస్‌గఢ్‌లో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో కేశవరావు మావోయిస్టుల కీలక అగ్రనేత మృతి చెందడం జరిగింది. సో, మీ స్నేహితులు అంటున్నారు. అసలు ఆయన కోసం మీకేం తెలుసు? ఆయన మృతి పట్ల మీరేమనుకుంటున్నారు? ముతుపట్లు బాధాకరంగానే ఉందమ్మ. హ్మ్. ఆయన మంచి వ్యక్తి. 25 సంవత్సరాల వరకు ఇక్కడే ఉండేవాళ్ళు. హ్మ్. చదువుకుంటూ ఖాళీ స్థలంలో టైంలోనే వ్యవసాయం చేసి యాతాంలేసి 2 పక్కల ఉండేవాళ్ళం. ఆయన ఒక పక్క, నేను ఒక పక్క నీరేసేవాళ్ళం. హ్మ్. అలా కష్టపడి చేసేవాడు. మరి ఇలాగ ఎందుకయ్యాడో తెలీదు. చిన్నప్పుడు ఇక్కడే ఎంతవరకు చదువుకున్నారు? ఆయన వరంగల్‌లో ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. సో, ఎంతవరకు ఇక్కడ ఆయన చదువుకున్నారు? చదువుకోవడం ఇక్కడ 5వ తరగతే చదివాడమ్మ. హ్మ్. ఇక్కడ కూడా 5వ తరగతి కాదు, తెలంగాణలో చదివాడు. హ్మ్. 10థ్ వరకు నౌపడ చదివాడు. ఇంటర్మీడియేట్ వరకు టెక్కలి చదివాడు. ఇంజినీరింగ్ వరంగల్ వెళ్ళిపోయాడు.
సో చిన్నప్పటి నుంచి మీకు తెలుసు కాబట్టి ఆయన ఎక్కువగా ఏవైతే ఈ మావోయిస్ట్‌కి సంబంధించిన కమ్యూనిస్ట్ భావజాలాలు ఎక్కువగా ఉన్న వ్యక్తి అని లేదమ్మా. చెప్పుకోవచ్చు. లేదు. చిన్నప్పుడు ఎలా ఉండేవారండి? చిన్నప్పుడు మాతో కలిసిమెలిసి ఉండేడు. అసలు మనిషికి ఒక చీమకు కూడా అపకారం చేయనటువంటి మనిషి అమ్మ. చాలా ఎందుకు చక్కగా అలాగైపోయాడో తెలీదు మరి. హ్మ్. మాకు తెలిసినంత వరకు ఆయన అపకారం లేదు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఇలా జరిగింది. హ్మ్. సో ఇంజినీరింగ్ చదువుకుంటున్నప్పుడు ఆయన బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఎంటెక్ చేశారో దాని తర్వాత ఆయన అరెస్ట్ అవ్వడం కానియండి, దాని తర్వాత ఆయన కంప్లీట్‌గా కమ్యూనిస్ట్ దీనిలోకి వెళ్ళిపోవడం, పెళ్లి కూడా చేసుకోలేదని చెప్తున్నారు. సో అప్పుడు పరిస్థితులు మీకేమైనా తెలుసా? అప్పుడు చెప్పుకోవడం కానియండి, వాళ్ళ పేరెంట్స్ చెప్పడం అలాంటివేమైనా అలాగే తెలుసా? తెలీదమ్మా. హ్మ్. వెళ్ళిపోయిన వరకే తెలుసు. తర్వాత ఏం జరిగిందని తెలీదు. హ్మ్. వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి వారు? చాలా మంచివాడు. హ్మ్. ఒకళ్ళకి అపకారం చేయనటువంటి మనిషి. హ్మ్. అక్కడ అందులోకి వెళ్ళిన తర్వాత అలా అయ్యాడే గాని, ఆ వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. హ్మ్. ఆ ఆ! కుటుంబమే మంచి మనిషి. కుటుంబం. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు ఏం చేసేవాళ్ళండి? వాళ్ళ నాన్నగారు టీచర్ అమ్మ. ఇదే స్కూలు. హ్మ్. అమ్మ ఇంటికి వైఫ్‌గా ఉండేది. హ్మ్. సో, ఒక టీచరు వాళ్ళ నాన్నగారు, అలాంటిది ఆయన ఒక కమ్యూనిస్ట్ భావాలకి అట్రాక్ట్ అయ్యి అటు వెళ్ళిపోవడం అసలు దేనివల్ల? ఏ పరిస్థితి వల్ల మీరనుకుంటున్నారు? మేము అలా అనుకోవడానికి ఇంజినీరింగ్ కాలేజీలో ఏం జరిగిందో మాకు తెలీదమ్మా. హ్మ్. అంతవరకును బాగానే ఉండేవాడు. బాగా అందరికీ సహకారమే చేసేవాడు గానీ, ఆయన చేసేవాడు కాడు. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత ఏం జరిగిందని మాకు తెలీదు. సో, ఇదంతా కూడా వరంగల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లోనే ప్రారంభమైంది ఆయనకి కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పుకోవచ్చా? అలాగే చెప్పుకోవచ్చమ్మా. హ్మ్. ఇక్కడ మాత్రం కాలేదు. కాబట్టి అలాగే చెప్పుకోవాలి మరి. రైట్. ఏదైనా సరే మీ చిన్ననాటి స్నేహితులు కాబట్టి ప్రస్తుతం ఆయన గతంలో కూడా ఒకసారి చనిపోయినట్టుగా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆయన చనిపోయారని. మీరు ఏమనుకుంటున్నారు కన్ఫర్మ్ అసలు? అని అనుకుంటానమ్మా. బాధపడుతున్నారు? మరి బాధపడతాం. స్నేహితులు ఇంకోటి బాధపడమా? హ్మ్. తెస్తే చూడాలని ఉంది. హ్మ్. సో, చివరగా ఈ ఊర్లో అంత్యక్రియలు చేయాలని మీరందరూ ఉంది. కోరుకుంటున్నారా? ప్రజలందరూ కోరుకుంటారు. మా గ్రామస్తులందరము కోరుకుంటాం. హ్మ్. అందరం చూడాలని కూడా కోరుకుంటాం.